మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాలం శుభవచనం చూస్తున్న దేవుని ప్రియులందరికీ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ తరపున పాస్టర్ ఫిలిప్ విఎన్కే యూట్యూబ్ ఛానల్ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? లేవగానే ప్రభువుని స్తుతించి గణపరిచారా? యేసయ్య గొప్ప దేవుడండి. ఆయన సృష్టి ఎంత గొప్పదో, ఆయన సృష్టిలో మనందరం పాలుభాగస్తులం. మనందరినీ ఆయన తన స్వహస్తాలతో చేసుకున్నాడు. మన రక్షణ కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రశస్తమైన ప్రాణాన్ని పెట్టి విలువ పెట్టి మనల్ని సంపాదించుకున్నాడు. నువ్వెంత గొప్పడువో యేసయ్యకి, నువ్వెంత విలువైన వాడువో యేసయ్య దృష్టిలో. వీఆర్ యూనిక్ క్రియేషన్ ఆఫ్ గాడ్. దేవుని సృష్టిలో మనం చాలా గొప్ప వ్యక్తులం. యేసయ్య మనల్ని వెదకి రక్షించుకున్నాడు. యేసయ్య మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేవాడు. ఈరోజు యేసయ్య మీ జీవితాలను ఆశీర్వదించునుగాక. ఈరోజు శుభవచనం కొరకు యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఎవని మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో కదండి. మన మనసు ఈ ఉదయకాలం లేచి సమస్యల మీద ఆనుకుందేమో, మన మనసు ఈ ఉదయకాలం లేచి అనారోగ్యం మీద ఆనుకుందేమో, ఆర్థిక ఇబ్బందుల మీద ఆనుకుందేమో, ఉన్న సమస్యల మీద ఆనుకుందేమో. నాకు తెలియదు మీ మనసు దేని మీద ఉందో. కానీ ఈ ఉదయకాలం దైవ సేవకుడుగా నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఎవని మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వాన్నంట దేవుడు పూర్ణ శాంతి కలవానిగా కాపాడు. పూర్ణ శాంతి, పూర్ణ సమాధానము, పూర్ణ సమాధానం. యేసుక్రీస్తు ప్రభువులో పూర్ణ శాంతి ఉందండి. యేసయ్య పూర్ణ సమాధానం ఇచ్చేవాడు కదండి. నా శాంతినే, నా సమాధానాన్నే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అన్నాడు. ఇది లోకం ఇచ్చే సమాధానం కాదు. యేసయ్య సమాధానం చాలా గొప్పది. ఎందుకు గొప్పది అంటే, ఎన్ని సమస్యలు ఎన్ని కలవరాలున్నా ఆయన సమాధానం నీలో ఉంటే ఆ సమాధానాన్ని బట్టి మనం అన్నిటిని జయించవచ్చు. అందుకనే పౌలు అంటాడు, దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. దేవుని బిడ్డలారా, యేసయ్య మీద మన మనసు ఆనుకున్నప్పుడు, యేసయ్య మీద మనం ఆధారపడి జీవించినప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని పూర్ణ సమాధానంతో కాపాడుతాడు. పూర్ణ సమాధానం మీకు కలగాలి అంటే దేవుని మీద ఆధారపడాలి, యేసు వైపు చూడాలి. మీ సమస్య వైపు చూడబాకండి, మీకున్న అనారోగ్యం వైపు చూడబాకండి, మీకున్న ఆర్థిక ఇబ్బందుల వైపు చూడబాకండి. యేసు వైపు చూడండి. ఎందుకు యేసు వైపు చూడాలి పాస్టర్ గారు మీరు అడిగితే నేను ఒక గొప్ప సమాధానం చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపల నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన నీ కొరకు, ప్రత్యేకంగా నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకై గొప్ప దేవుడు ఆయన కల్వరి సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. త్వరగా రాబోతున్నాడు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు. అందుకనే పౌలు రోమిలకు రాసిన పత్రికలు అంటాడు, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయనివాడు ఆయనతో పాటు సమస్తం మీకు ఎందుకు అనుగ్రహించడు? ఈరోజు సమస్తం మీకు ఇస్తాడు. ఆయన సమస్త ఆశీర్వాదాలు మీకు ఇస్తాడు. సమస్త దీవెనలు మీ వశమవుతాయి యేసు ప్రభు మీద మీరు ఆధారపడినప్పుడు, యేసు ప్రభు మీద మీ మనసు ఆనుకున్నప్పుడు. లోకం మీద మనసు పెట్టబాకండి. లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? లోక స్నేహాన్ని వదిలిపెట్టి యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించి మీ మనసంతా ఆయన మీద నిమగ్నం చేసుకొని ఆయన మీద కేంద్రీకృతమై ఆయన బిడ్డలుగా నడవండి. ఈరోజు పూర్ణ సమాధానం మీ వశమవుతుంది. మీ హృదయంలో ఉన్న సమాధానం నది వలె ప్రవహిస్తుంది. ఆ సమాధానం మీ హృదయంలో కార్యరూపం చేస్తుంది, మంచి ఆరోగ్యం ఇస్తుంది, దేవునితో ఎక్కడ లేని మంచి సహవాసాన్ని ఇస్తుంది. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. దేవుడు మీ అందరికీ, మనందరికీ పూర్ణ సమాధానం దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? దయగల దేవా, ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం శుభోచనం ద్వారా లేవగానే విన్న ఈ మాటలు మీరు దీవించి పూర్ణ సమాధానం మా బిడ్డలకు దయచేయండి. ఎప్పుడు మేము మీ మీద ఆధారపడి మీ యందు విశ్వాసం ఉంచి మిమ్మల్ని ఆనుకొని జీవించటకు నీ కృప దయచేయమని ఈ ఉదయకాలం ఎవరైతే కలవరాలతో, అనారోగ్యంతో, సమస్యలతో ఉన్నారో నీ బిడ్డలను కరుణించి
పరిపూర్ణమైన మీ స్వస్థత, క్షేమం, ఆరోగ్యం దయచేయమని, మీ కార్యం జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఉదయకాలం శుభోచనలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాల పరిచర్యలకు, సార్వత్రిక సంఘానికి, సకల కోటి పరిశుద్ధులకు, దైవ సేవకులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్లీ డే.